హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జేఎన్2 అప్డేట్స్. M1, M2, M3, PTSP ఇటువంటి ప్రాబ్లమాటిక్ సబ్జెక్ట్స్ అంటే చాలామందికి భయం ఉంటుంది. మరి కొన్ని టిప్స్ చెప్తాను, అలాగే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ని కూడా సజెస్ట్ చేస్తాను. ఐ హోప్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. సో వీడియోని పూర్తిగా చూడండి. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి ఏదైనా సరే ఎప్పుడైనా మనం టఫ్గా ఫీల్ అయ్యే ఏ సబ్జెక్ట్ అయినా సరే, అది కోర్ సబ్జెక్ట్ కానీ ఇటు ప్రాబ్లమాటిక్ సబ్జెక్ట్ కానివ్వండి, అన్ని యూనిట్స్ ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయాలి అనే మైండ్ సెట్ ఫస్ట్ ఉండకండి. పర్ఫెక్ట్గా 3 యూనిట్స్ ప్రిపేర్ అయ్యి, అంటే ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే ఆ 3 యూనిట్స్లో పర్ఫెక్ట్గా రాసి ఎగ్జాక్ట్ యాజ్ ఇట్ ఈస్ మార్క్స్ పడిపోయేటట్టు కానీ మనం ప్రిపేర్ అయితే 3 యూనిట్స్ బెస్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి నేను మీకు చెప్పినట్టే కొన్ని టిప్స్ చెప్తాను అన్నాను కదా. సో ఇక్కడ చూసుకుంటే ప్రాబ్లమాటిక్ సబ్జెక్ట్స్ ఏదైనా సరే, అది ఎటువంటి సబ్జెక్ట్ అయినా సరే, మీరు ప్రీవియస్ పేపర్స్ని ఖచ్చితంగా రిఫర్ చేయాలి. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్స్లో మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, నెంబర్స్ చేంజ్ అవుతాయి కానీ ఆ మోడల్స్లో, అంటే అది ఆ ప్రాబ్లం ఏదైతే మోడల్లో ఉంటుందో అదే మోడల్లో మీకు రిపీట్ అవుతూ వస్తాయి. మీరు కావాలంటే ఒక లాస్ట్ 2 ఇయర్స్ పేపర్స్ని రిఫర్ చేయండి. అవే మోడల్స్ క్వశ్చన్స్ అయితే మీకు ఖచ్చితంగా రిపీట్ అవుతాయి ఇటువంటి ప్రాబ్లమాటిక్ సబ్జెక్ట్స్లో. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రాబ్లమాటిక్ సబ్జెక్ట్స్లో మీరు రాసే స్టెప్ బై స్టెప్ ఆన్సరే మీకు మార్క్స్ని ఇస్తుంది. మామూలుగా ప్రాబ్లమాటిక్ సబ్జెక్ట్స్ అంటే ఫార్ములాస్, అండ్ ఆ ఫార్ములాస్లో వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయడం, ఇక్కడే మీకు మ్యాక్సిమం స్కోర్ గెయిన్ అవుతూ ఉంటాం. ప్రాబ్లమాటిక్ సబ్జెక్ట్ ఏంటంటే మీకు ఒకవేళ 100% ఆన్సర్ తెలీదు, కేవలం 50% ఆఫ్ ఆన్సరే తెలుసు అనుకోండి, మిగతా 50% ఆఫ్ ఆన్సర్కి ప్లేస్ లీవ్ చేయకూడదు. మెయిన్గా అది గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే ప్రాబ్లమాటిక్ సబ్జెక్ట్లో మీరు లీవ్ చేశారు అంటే పేపర్ వాల్యుయేషన్ చేసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఓకే తను సగమే రాసింది, ఇంకో సగం రాయలేదు అని చెప్పి మార్క్స్ మినిమం అంటే మీకు 4 to 5 మార్క్స్ వేయాల్సింది మినిమం 2-3 మార్క్స్ వేసేసి అక్కడ క్లోజ్ చేసేస్తారు. సో అటువంటి ప్రాబ్లం ఎప్పుడు చేయకండి. అదే ఇప్పుడు నేను మీకు చెప్పింది. ఇక్కడ మీకు పాయింట్స్ కూడా చెప్పాను కదా, ఫార్ములాస్, సబ్స్టిట్యూట్ వాల్యూస్ అండ్ కొంచెం పార్షియల్ క్యాలిక్యులేషన్స్ చేయండి. ఎటువంటి లీవ్ చేయకండి మీకు తెలియని ఆన్సర్స్కి. అండ్ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ని సజెస్ట్ చేస్తా అని చెప్పాను, సో ఒకసారి చూడండి. గణేష్ వి ట్యుటోరియల్స్ తెలుగులో ఉంటుంది, గేట్ వాలా అండ్ శశి అకాడమీ. మ్యాక్సిమం శశి అకాడమీ కొంచెం ఉపయోగపడుతుంది. M1, M2, M3 కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, ఒకసారి చెక్ చేయండి శశి అకాడమీ. మనకి తెలుగులోనే చెప్తారు కాబట్టి కొంచెం ఏదైనా సరే ఏ యూట్యూబ్ ఛానల్ అయినా నేను సజెస్ట్ చేసిన దాంట్లో మీకు కన్వీనియంట్గా ఏదైతే ఉంటుందో ఆ యూట్యూబ్ ఛానల్స్ని సెలెక్ట్ చేసుకోండి. అంతే తప్ప అన్ని యూట్యూబ్ ఛానల్స్ని క్లామ్ చేసుకొని ఏదో చదివేసాం, ఏదో వెళ్ళిపోయాం, ఏదో రాసేసాం, రిజల్ట్స్ వచ్చింది పోయింది అనే మైండ్ సెట్ అయితే ఉండకండి. అండ్ ఎప్పుడైనా సరే మీరు రాసే ఏ సబ్జెక్ట్ అయినా సరే, ఫస్ట్ మీకు 100%, అది యూనిట్ 2 కానీ యూనిట్ 5 కానీ యూనిట్ 1లో కానీ మీరు 100% నేను ఆన్సర్ రాయగలను అంటేనే ఆ ఆన్సర్తోనే స్టార్ట్ చేయండి బుక్లెట్లో. అంతేకాని సగం ఆన్సర్ తెలిసి అసలు ఏ ఆన్సర్ తెలియంది ఫస్ట్ స్టార్ట్ చేసి అలా చేయకండి. 3 యూనిట్స్ మీరు పక్కగా ప్రిపేర్ అవుతున్నారంటే మిగతా 2 యూనిట్స్ లీవ్ చేయమని కాదు, ఏదో ఒకటి మినిమం ఆ 2 యూనిట్స్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ రాయడానికైనా కొంచెం ప్రిపేర్ అవ్వండి. క్లియర్? ఐ హోప్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. అండ్ ఇటువంటి సబ్జెక్ట్స్ ఏదైనా మీకు టఫెస్ట్ సబ్జెక్ట్స్ ఏమైనా ఫీల్ అయితే ఆ టఫెస్ట్ సబ్జెక్ట్ని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా వాటికి రిలేటెడ్గా టిప్స్ ఇస్తాను. అండ్ నాకు తెలిసి మ్యాక్సిమం BEE సబ్జెక్ట్ ఏదో టఫ్ అని ఫీల్ అవుతున్నారు కొంతమంది, దానికి రిలేటెడ్ కూడా అప్డేట్ ఇస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ JN2 Updates. Keep supporting for JN2 Updates.